నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే సార్, సూర్య సంక్రమణం అనేది జరగబోతోంది. వృషభ సంక్రాంతి రాబోతోంది మే 15వ తారీఖు. సూర్యుడు ఇది ఖచ్చితంగా ఆ రోజుల్లో జరిగే తీరుతుంది. మరి సూర్యుడు వృషభ రాశిలోకి ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాలను ఇస్తూ ఉంటాడు? ద్వాదశ రాశులకి మరి సూర్యుడు ఏ ఏ గ్రహాలతో కలిసి ఉండబోతున్నాడు? ఆయన ప్రసన్నం ఖచ్చితంగా అవ్వాలి. ఆయన ప్రసన్నత కనుక ఉంటే డెఫినెట్గా చాలా విషయాల్లో అనుకూలతలు ఉంటాయి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. మరి సూర్యుడు ఇచ్చేటటువంటి ఫలితాలు ఏంటి? ఒక్కసారి మీ ద్వారా సార్. తప్పకుండా. వృషభంలో సూర్యుడు ఉన్నప్పుడు సాధారణంగా ఏంటంటే నెమ్మదిగా ఎండలు ఎక్కువ శాతం తగ్గుముఖం పడతాయి. ఎక్కువ అనుకుంటారు కానీ రోహిణి కార్తిక్ మరి రోడ్లు బగలవా కదా అనుకుంటారు కానీ నెమ్మదిగా ఇంకా తగ్గుముఖం పట్టడం అనేది ఉంటుంది. కానీ ఏదైతే మనకి దక్షిణ కోస్తా అటువైపు పెరుగుతాయి. ఇక్కడ మనకి జనరల్గా ఎండలు తగ్గిపోతాయి. వాళ్ళకి ఇప్పుడు బాగా ఎక్కువ ఉండటం అనేది జరుగుతుంది జనరల్గా వృషభంలో ఉన్నప్పుడు. అయితే ఇక్కడ వృషభంలో సూర్యుడు ఉన్నప్పుడు ఎవరెవరికి ఎలాంటి ఫలితాలు అనేది చూసుకున్నట్టయితే కనుక కొద్ది రోజుల పాటు మనకి శుక్రుడితో కలిసి ఉండటం అనేది ఉంటుంది. తర్వాత మళ్ళీ బుధుడు వచ్చి చేరుకోవటం అనేది ఉంటుంది. సాధారణంగా వీళ్ళిద్దరితోనే ప్రస్తుతం మనకి వృషభంలో ఉన్నంత వరకు కూడా. అయితే మనకి మెయిన్ ప్రాథమికంగా సూర్యుని కనుక తీసుకున్నట్టయితే కనుక వృషభ రాశి వారికి మంచి ఉంటుంది. సో లగ్నంలో ఎప్పుడైనా సరే గోచారరీత్యా రవి సంచరిస్తున్నప్పుడు ఆరోగ్యం ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత షార్ప్నెస్ అనేది అంటే ఏదైనా సరే సాధారణంగా వృషభ రాశి వారు లేదా వృషభ లగ్నం వాళ్ళు తెలివితేటలు బాగా ఉన్నప్పటికీ కూడా ఆచరణలోకి వచ్చేప్పుడు కొద్దిగా తటపటాయిస్తారు. కొద్దిగా ఏమన్నా సిగ్గు అనుకోవచ్చు, మొహమాటం అనుకోవచ్చు. సో లోపల ఉన్నది ఒకసారి డెలిబరేట్గా బయటికి తీసుకొచ్చే గుణం తక్కువ ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ నల్లలు ఎప్పుడైతే వృషభంలో సంచరిస్తాడో వాళ్ళు ఇప్పుడు ఆ స్పార్క్నెస్ అనేది పెరుగుతుంది. స్పాంటేనియస్గా స్పందించగలిగే గుణం రావటం అనేది ఉంటుంది. సో వృషభ రాశి వాళ్ళకి మేలు ఉంటుంది. తర్వాత మిథున రాశికి వ్యయంలో సంచరిస్తాడు కాబట్టి అంత మంచి అనేది ఉండదు. ముఖ్యంగా తృతీయ స్థానాధిపతి వ్యయంలో సంచరించడం అనేది ఉంటుంది కనుక ఖచ్చితంగా బంధుమిత్రాదులతో విరోధాలు కానీ తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఒకవేళ వెళ్తున్నట్టయితే కనుక దాంట్లో కొంతవరకు అపజయం రావడానికి కానీ ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అయితే కర్కాటక రాశి వాళ్ళకి చాలా ఎక్కువ మంచి ఉంటుంది. ఎందుకంటే లాభస్థానంలో రవి సంచరిస్తాం. గోచారరీత్యా ఆల్మోస్ట్ అలా అందరూ కూడా లాభస్థానంలో ఉన్నప్పుడు అలాగే లగ్నం నుంచి లాభంలో ఉన్నప్పుడు కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అప్పుడు కర్కాటక లగ్నానికి కూడా వర్తిస్తుందా మీరు చెప్పేది? అంతేగా. అందుకని కర్కాటక లగ్నం కర్కాటక రాశి రెండింటికి కూడా చాలా మంచి ఉంటుంది. సో ముఖ్యంగా గవర్నమెంట్ ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళకి ఇంకొద్దిగా ఏమైనా రావాల్సినవి ఏమైనా ఉంటే కనుక బెనిఫిట్స్ రావడం అనేది, తర్వాత ప్రభుత్వ ఉద్యోగ పరంగా మనం ఏమైనా పరీక్షలు రాస్తున్నట్టయితే కనుక వాటి పరంగా కూడా మంచి జరగడానికి, రాజకీయ నాయకులకు కూడా చాలా చక్కటి మంచి జరగడానికి అవకాశం ఉంటుంది. ఓవరాల్గా చూసుకున్నట్టయితే కనుక ఎక్కువ మేలు జరిగే ప్రమాద రాశిలో కర్కాటక రాశి ప్రస్తుతం అయితే కనపడుతుంది. తర్వాత కూడా వరసే. తర్వాత వచ్చేప్పటికి మనకి సింహరాశి వారికి కూడా చాలా మంచి ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి ఏమంటాం రాజ్యస్థానాల్లో రవి సంచరించడం అనేది ఉంటుంది. సో మనకి గోచారరీత్యా రవి అత్యంత బలవంతుడు రాజ్యస్థానంలోనే. సో 10వ ఇంట్లో రవి ఉన్నప్పుడు ఆ దిగ్బలం అంటాం అది చాలా ఎక్కువ ఉంటుంది. సో అందుకని సింహరాశి వాళ్ళకి కూడా గతంలో ఈ అష్టమ శని వల్ల వస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాటి నుంచి కొంత రిలీఫ్ రావటం అనేది ఒకటి. నెలలు కొంత రిలీఫ్ రావటం, తాత్కాలికంగా అంతకితం ఆగిపోయిన పనులు ఏమైనా ఉంటే అవి ఇప్పుడు ముందుకెళ్ళటం. సో ఖచ్చితంగా సింహరాశి వారికి కూడా ఎక్కువ శాతం మంచి ఫలితాలు ఉంటాయి. అయితే కన్యారాశి వారికి మాత్రం ఎక్కువ శాతం అంటే వీళ్ళకి భాగ్యస్థానంలో రవి సంచరించడం అనేది ఉన్నప్పటికీ కూడా నాన్నగారి ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకంటే వ్యయాధిపతి వచ్చి వాళ్ళకి భాగ్యస్థానంలో సంచరించడం అంటే తండ్రి స్థానంలో సంచరించడం అనేది ఉంటుంది. ఎవరైతే ఈ ఏమంటాం బయటికి వెళ్ళి చదవాలనుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో అంటే ఉన్న ఊళ్ళల్లో కాకుండా కొంతమంది హాస్టల్లో వెళ్ళి చదువుకుందాం, లేదా పొరుగురులకు వెళ్ళి చదువుకుందాం, ఇంకో దేశానికి వెళ్ళి చదువుకుందాం, అలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచిదే కన్యారాశి వారికి ప్రస్తుతం ఉన్నవారు. కానీ మిగతా అన్ని విషయాల్లో యావరేజ్గానే ఉంటుంది. భాగ్యస్థానంలో రవి ఉన్నా కానీ మరీ ఎక్కువ భాగ్యం అయితే కనుక పట్టదు. ఎందుకంటే ఇప్పటికే వీళ్ళకి గోచారంలో అష్టమంలో కుజ సంచారం అనేది ఉంటుంది. దానివల్ల ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది.
సో అందుకని కన్యారాశి వాళ్ళు పూర్తి స్థాయిలో మంచి పొందడానికైతే ఆస్కారం తక్కువ. ఇంకా తులారాశి వారికి అయితే కనుక ఉద్యోగాల్లో కొత్త బాధ్యతలు రావడంతో పాటు కొత్త సమస్యలు కూడా పెరుగుతాయి. సో అందుకని కొంతవరకు వీరు కూడా వృత్తి ఉద్యోగ నిర్వహణలో జాగ్రత్తగా ఉండటం అనేది ఒకటి. లాభాధిపతి అష్టమంలో సంచరిస్తాడు కనుక ఖచ్చితంగా వచ్చిన లాభాన్ని నిలుపుకోవటంలో కూడా జాగ్రత్త పడాల్సిన అవసరం అయితే కనుక ఉంటుంది. ఇక వృశ్చిక రాశి వారికి సప్తమంలో సంచారం కాబట్టి పర్వాలేదు, బాగానే ఉంటుంది, పెద్దగా ఇబ్బంది ఉండదు. సో ఖచ్చితంగా వ్యాపారంలో ఉన్న వాళ్ళకైతే ఇంకా మంచిది. సో సప్తమం ఎప్పుడు కూడా వ్యాపారాలకి చాలా అనుకూలం. సో రాజ్యాధిపతి వచ్చి వారికి అక్కడ సంచరించడం అనేది ఉంటుంది కాబట్టి సప్తమంలో ఖచ్చితంగా వ్యాపారాత్మకంగా ముందుకెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నాన్నగారి ద్వారా ఏదైనా మంచి జరగడానికి కూడా అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ఇక తర్వాత వచ్చేప్పటికి ధనుర్రాశి వారికి కూడా గోచారంలో షష్టమంలో రవి అనేది చెడు కాదు. సో ఖచ్చితంగా ధనుర్రాశి వాళ్ళకి కూడా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. అయితే పంచమ స్థానాధిపతి పంచమంలోనే సత్యత్రలో ప్రస్తుతం కుజుడు సంచరించడం అనేది ఉంది. కానీ కొత్తగా నవజాత గర్భిణులు ఎవరైతే ఉంటారో వాళ్ళు మాత్రం కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. మిగతా అన్ని విషయాల్లో ఎక్కువ శాతం అయితే కనుక మంచి ఫలితాలే ఉంటాయి ఖచ్చితంగా ధనుర్రాశికి కూడా. సో మకర రాశి వారికి జాగ్రత్తగానే ఉండాలి. ఎందుకంటే అష్టమాధిపతి చతుర్థ స్థానంలో సంచరించడం అనేది జరుగుతుంది. సో దానివల్ల ఏమవుతుందంటే ఒకసారి ఇంట్లో అగ్ని ప్రమాదాలు కానీ చిన్న చిన్న ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. తర్వాత అమ్మగారి ఆరోగ్య విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. భార్య వల్ల కొత్త సమస్యలు మొదలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి మకర రాశి వారికి. తర్వాత కుంభరాశి వారికి తృతీయ రవి మంచిదే. సో బంధుమిత్రాదుల సహాయ సహకారాలు లభించటం, సో ఇతరుల యొక్క సలహాలు లేదా సహాయం వల్ల తీరదు అనుకున్న సమస్య తీరే అవకాశం ఈ వారం ఉంటుంది, అది ఈ నెలల్లో ఉంటుంది. సో ఈ నెలల్లో కొద్దిగా ఈ ఏళ్ళనాడు శని ప్రభావం నుంచి తాత్కాలిక ఓరడ అన్నది ఇప్పుడు లభిస్తుంది కుంభరాశి వాళ్ళకి. సో కుంభరాశి వారికి చతుర్థం, సో మీనరాశి వారికి తృతీయం అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ మంచి ఫలితాలు ఇవ్వడానికి ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఇలాంటి వాటికి హాజరవుతున్నట్టయితే కనుక దానివల్ల కూడా మంచి జరగటం అనేది ఉంటుంది. అయితే ఏళ్ళనాడు శని ప్రభావం పెద్దగా కనపడదు. సో ఖచ్చితంగా మంచి జరగటం అనేది అయితే ఉంటుంది. ఇక చివరిగా మేష రాశి, అంటే మేష రాశి మనం వృషభ రాశి నుంచి వచ్చాం కాబట్టి ఇప్పుడు మేష రాశి, బట్ మేషరాశి మనం వృషభం నుంచి మొదలు పెట్టాం, రైట్. సో అందుకని మనం మేష రాశి చివరిది అవుతుంది ఇప్పుడు. సో మేష రాశి వారికి 2వ ఇంట్లో రవి సంచరిస్తాడు కాబట్టి ఆర్థికంగా చాలా ఎక్కువ ఖర్చులు, ఊహించని ఖర్చులు ఎక్కువగా రావటం అనేది ఉంటుంది. కానీ సంతాన పరంగా ఆర్థిక లాభం కానీ లేదా సంతానం వల్ల ఏదైనా సరే కొత్త మేలు జరగడానికి కానీ అవకాశాలు ఉంటాయి. సో మనకి చూసినట్టయితే ద్వాదశ రాశుల్లో అత్యధిక శుభ ఫలితాలు అయితే కనుక ఎక్కువగా కర్కాటకానికి, సింహానికి అయితే కనుక బాగా ఎక్కువగా కనిపించడం అనేది ఉంది. ఇక ఆ తర్వాత కాస్త కోస్తూ ధనుర్రాశి వారికి, మీన రాశి వారికి ఎక్కువగా కనిపించడం అనేది అయితే ఉంది. అయితే ఏదైనప్పటికీ కూడా రవి బాగుంటేనే మనకి ఏమంటాం అవమానాలు తక్కువ ఉంటాయి. తర్వాత వృత్తి ఉద్యోగాల్లో ప్రాస్పరిటీ అనేది ఎక్కువ ఉంటుంది, ఆరోగ్యం బాగుండటం అనేది ఎక్కువ ఉంటుంది. సో కానీ ప్రతి సంచారానికి కూడా మనకి ఒక్కొక్క సంక్రాంతిగా మనం చెప్తాం, ఒక్కొక్క ద్వాదశాదిత్యుల్లో ఒక్కొక్క సూర్యుడిని మనం పూజించడం అనేది కూడా ఉంటుంది. ఇప్పుడు లోలార్కుడు అనే పేరుతో పూజించడం అనేది అయితే కనుక జరుగుతుంది. మరి మిగిలిన రాశుల వారికి ఆయన ఒకంత ప్రతికూల ఫలితాలను ఇచ్చే పరిస్థితి ఉంది కాబట్టి మరి వాటి నుంచి బయటపడడం కోసం ఎటువంటి పరిహారాలు చేసుకోవాలి? రైట్, అంటే ఇక్కడ మనకి ఒక్కొక్క ఆదివారం వీళ్ళు మిస్ అయిపోయినా యావరేజ్గా 4 ఆదివారాలు అయితే వస్తాయి ఈ మాసంలో. కనుక ఈ 4 ఆదివారాల్లో వీళ్ళు కుదిరితే కనుక కొద్దిగా ఏమంటాం ఎండుమిరప గింజలు ఉంటాయి, అవి కొద్దిగా నీళ్ళల్లో తీసుకుని ఆ ఎండుమిరప గింజలతో మనం ఆర్ఘ్యం వదిలేయాలి, అర్ఘ్యం ఇవ్వాలి స్వామివారికి. అలా అది తూర్పు ముఖంగా, అంటే మనకి ఏమంటాం సూర్యుడు కనపడినా కనపడకపోయినా మనం తూర్పు ముఖంగానే ఉండి దోశలతో ఇలా నీళ్ళు, ఆ నీళ్ళలో కొద్దిగా ఎండుమిరప గింజలు ఉండాలి, అవి వేసి వదిలేయాలి. ఒకసారి సరిపోతుంది సార్? అంటే అలా మనం ఖచ్చితంగా 6 సార్లు వేయాలి, 6 times వేయాలి. ఓకే, ఏదైనా నామం చదువుతూ అంటే వీళ్ళు ఏదైనా కనుక చదువుకోవాలి అనుకుంటే కనుక సూర్యుడి యొక్క నామం ఏమైతే ఉంటుంది, ఓం భాం భానవే స్వాహ, ఓం భాం భానవే స్వాహ, 2వ భా ఒత్తు భా 0, సో భాం భానవే స్వాహ అలా అనుకుని వేయాలి. లేదు సూర్య గాయత్రి అంటే తేలికి, ఆదిత్యాయ విద్మహే
సహస్రకిరణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్. ఆ రకంగా 6 సార్లు అనుకునేవి కూడా వదలచ్చు. దానివల్ల ఏంటంటే మనకి ఏదైనా సరే గోచార రీత్యా రవి వల్ల ఉండే చెడు ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి మనకి ఉపశమనం లభించడం అనేది ఉంటుంది. అద్భుతం సార్, చాలా చక్కగా మీ ప్రొడిక్షన్స్ని తెలియజేశారు. ఈ నెల్లాళ్ళు ఉండేటటువంటి పరిస్థితులు ఏంటో ప్రొడిక్షన్స్ రూపంలో ఇచ్చారు కాబట్టి ఆయా విషయాల్లో ఆయా రాశుల వాళ్ళు దృష్టిని సారించాలి. కర్కాటక రాశి వాళ్ళకి మాత్రం నంబర్ 1 అని చెప్తున్నారు కాబట్టి ఇట్స్ అ గుడ్ న్యూస్ ఫర్ దెమ్. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్. నమస్తే.